ఇవాళ మీడియాలో ప్రధానంగా వచ్చిన మరొక వార్త అది కళ్యాణమస్తుకు సంబంధించింది. ఈ కళ్యాణమస్తుకు అవుతున్న ఖర్చు ఎంత అంటే రమారమి 3,200 కోట్ల రూపాయలు అదనపు ఖర్చు అవుతున్నదని ఈ బడ్జెట్లో ఈ మేర కేటాయించాలని ఒక ఆలోచన చేసింది ప్రభుత్వం. ఇందులో సమీక్ష సమావేశంలో వచ్చిన అంశం గత ప్రభుత్వము 2023, 24, 22, 23 ఇట్లా లెక్కేసుకుంటూ వచ్చినప్పుడు సంవత్సరానికి 1,75,000 నుంచి 1,25,000, 1,50,000 వరకు వివాహాలు అవుతున్నట్లు ఒక తెలిసింది లెక్క. దీనికి గాను ఆనాడు ప్రభుత్వం చేసిన ఖర్చు 1,000 కోట్లు, 1,200 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయింది. అప్పుడు వాళ్ళు ఇచ్చింది 1,116 రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన మాట ఏమిటి? ఆ గత ప్రభుత్వం ఇచ్చిన 1,116 రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తున్నది. ఈ తులం బంగారానికి ఇప్పుడు అధికారులు వేసిన అంచనా 60,000 రూపాయలు. ఈ 1,116 రూపాయలు ప్లస్ 60,000 అయితే కనుక 1,60,000 రూపాయలు అవుతున్నాయి. దీన్ని ఎట్లా తీసుకోవాలన్నప్పుడు ఇక్కడ కూడా వైట్ రేషన్ కార్డే ఆధారం కాబోతున్నది. ఈ వైట్ రేషన్ కార్డు ఉన్నవారే అర్హులుగా ఈ కళ్యాణమస్తు కార్యక్రమాన్ని వారికి లబ్ధిదారుగా గుర్తిస్తున్నారు. అంటే గత ప్రభుత్వము బీసీ సంక్షేమ శాఖకు 2,000 కోట్ల రూపాయలు, ఎస్సీలకు 500 కోట్లు, మైనార్టీలకు 450 కోట్ల రూపాయలు గతంలో కేటాయించింది. అయితే ఇప్పటికీ ప్రభుత్వం వద్ద సుమారుగా 2.5 లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 2023, 24 నవంబరు నాటికి ప్రభుత్వం దగ్గర ఉన్న దరఖాస్తులు, అందులో 75,000 దరఖాస్తుల దగ్గర 1,00,000 దరఖాస్తులది స్క్రూటినీ పూర్తి అయిపోయింది. వాళ్లకు చెక్కులు ఇవ్వాల్సి ఉన్నది. ఇది గత ప్రభుత్వ హయాంలో జరిగిన గతంలో ఉన్న పెండింగ్లో ఉన్నవి కూడా 1,000 కోట్ల రూపాయల వరకు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా అదనంగా బంగారాన్ని డబ్బులను ఇవ్వాలనుకుంటున్నది కాబట్టి దీనికో వ్యవస్థ క్రియేట్ చేస్తున్నది. తమిళనాడులో బంగారాన్ని ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అక్కడ తమిళనాడులో అమలు చేస్తున్న స్కీమ్ ఎట్లా ఉన్నదో అక్కడ వచ్చిన లోటుపాట్లే ఉన్నాయి, ఇబ్బందులే ఉన్నాయి, ఆ పథకం ప్రభావం ఎట్లా ఉంది ఇత్యాది విషయాల కోసమై అధ్యయనం చేయడం కోసమై ఒక బృందం తమిళనాడు వెళ్ళబోతున్నది. ఆ బృందం వచ్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు ఈ 6 గ్యారంటీలను మార్చి 17వ తారీఖు లోపు అమలు చేయాలి. ఇవి మహిళలకు సంబంధించినవి, విద్యార్థులకు సంబంధించినవి, మా రైతు భరోసాకు సంబంధించింది. రైతు భరోసాది నెక్స్ట్ సీజన్ అని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది, వైద్యానికి సంబంధించింది. ఈ విషయాలు 100 రోజుల్లో వాళ్ళు అమలు చేయాలి. కాబట్టి ఈ 100 రోజుల్లో లోపలనే వాస్తవానికి పెళ్లిళ్ళ సీజన్ మార్చి, ఏప్రిల్ పెళ్లిళ్ళ సీజన్ ప్రారంభం కాబోతున్నది. ఈ పెళ్లిళ్ళ సీజన్ నాటికి ఈ కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించాలి. దీనికోసమై ఇప్పుడు బడ్జెట్లో తాత్కాలిక బడ్జెట్ అయినా సరే లేదా కేంద్ర ప్రభుత్వం పెట్టే బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చే నిధులను బట్టి ఈ బడ్జెట్ వాళ్ళు తయారు చేయబోతున్నారు. ఈ బడ్జెట్లో ఉన్నది ఈ గత బడ్జెట్కు 1,500, 2,000 కోట్ల రూపాయలు అనుకుంటే కనుక ఈసారి అదనంగా బంగారం దానికి జోడిస్తున్నారు కాబట్టి 3,200 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతున్నది. ప్రతి సంవత్సరము అవుతున్న వివాహాలకు రమారం వేసుకుంటే కనుక 1,00,000 నుంచి 1,50,000 మధ్య వివాహాలు అవుతూ ఉన్నాయి. ఈ 1,50,000 వివాహాలలో డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు అంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి ఉన్నవాళ్ళు ఈ కళ్యాణమస్తు కార్యక్రమానికి అర్హులైన వారు మాత్రమే. ఇక కానివారు ఉంటే కనుక వాళ్ళ లెక్కలు వేరే ఉంటాయి. ఇక్కడ ఈ మేరకే అంచనా వేసుకున్న దాన్ని బట్టి, ఇప్పుడున్న దాన్ని బట్టి వేసుకున్న అంచనా 3,200 కోట్ల రూపాయలు. దీనికి విధి విధానాలు ప్రభుత్వం తయారు చేయబోతున్నది. ఈ విధి విధానాలు తయారు చేసిన తర్వాత బహుశా మార్చి నెల నుంచే కళ్యాణమస్తు కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నది ప్రభుత్వము. ఈ విషయంలో ముఖ్యమంత్రి చాలా సీరియస్గానే ఉన్నారు. ఒక్కొక్క స్కీమ్ పైన, దాని అమలు పైన 1, 2 గంటలు, 3 గంటల పాటు సుదీర్ఘమైన సమీక్షలు జరుగుతున్నాయి. 6 గ్యారంటీల అమలుకు సంబంధించింది. ఇందులో కళ్యాణమస్తు కార్యక్రమానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు, ఈ ప్రభుత్వం ఇస్తున్నది.